మా నాన్న 20,000కి 3 ఎకరాల పొలం గిరి వేసుకునిండే. గిరువు అంత కౌలు అంత పర్టికులర్గా తెలీదు. 3 ఎకరాలలో పెసరగాయనే వేసిండు. ఇంతకుముందు వర్షాలు పడ్డాయి కదా బాగా. 3 ఎకరాలలో 2 ఎకరాలు వర్షంకి కొట్టుకుపోయింది. ఇంకొక ఎకరా మాత్రమే ఉంది. నిన్న మొన్న వర్షాలు పడ్డాయి కదా, ఆ నిన్న మొన్న వర్షానికి కూడా అర్ధెకరం కొట్టుకుపోయింది. ఇంకా అర్ధెకరం మాత్రమే ఉంది. పాపం ఆయన 20,000కి భూమిని కౌలుకేసుకున్నాడు. 15,000 అతనికి లాగోడైంది పెసరగాయడానికి దున్నిపేయడానికి. ఒక చెరువు అది తీసుకున్నాడు. దాని నుంచి అసలు ఎంత ఇబ్బంది పడ్డాడంటే అంత ఇబ్బంది పడ్డాడు. మస్తు బాధపడ్డాడు. కూలీలను పిలిపించి తెంపిద్దాము, కనీసం లాగోడైనా వెళ్తుందేమని మస్తు ట్రై చేసిండు. ఇల్లుకు పోయి పిలిచిండు ఇట్లా మందిని. కానీ ఒక్క మంది వెళ్ళలేరు. ఇప్పుడు నాట్లు కదా, నాట్లు వేస్తారు, వరి నారు వేస్తారు కదా, అందుకే కూలీలు ఎవ్వరు దొరకలేదు. మా ఊర్లో 300 కూలీ. 300 కూలికి ఎవరు వస్తారు? నాట్లకి 600-700 కూలి. దానికి పోతున్నారు కానీ పెసరగాయ దింపడానికి ఎవ్వరు రాలే. కూలీల కోసం మా నాన్న తిరగని ఇల్లు లేకుంటది. మొత్తం పొద్దున్న నుంచి కూలీ టైం వరకు తిరిగేసి వస్తుండే. అందరినీ పిలిచి ఒక్కరు వెళ్తలేరురా అన్న దగ్గరికి వచ్చి చెప్తుండే. నాన్న అట్లా చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుండే. నాన్న బాధపడుతున్నాడంటే మనకి ఎట్లా అనిపిస్తుంది? ఒక ఎమోషనల్ అంతే. ఇంకా చూసి 2-3 రోజులు చూసిండు. బాగా బయట ఊర్లోకి పోయిండు. బయట ఊర్లో 2 రోజులు పిలిచిండ్రు, ఎవరు రాలే. అప్పుడు 3 రోజు గిడ పోయి పిలిచిండు, వచ్చిండ్రు. బయట మన ఊర్లో 300 కూలి కదా, బయట ఊరు వాళ్ళకి 400 కూలి, ఆటో ఛార్జ్ 1500. ఏదేమైనా కూలి మనం పెట్టిన లాగోడైనా బయటికి వెళ్తే బాగుండని మస్తు ట్రై చేసిండు. వచ్చింది భూమికి పెట్టిన పైసలు 20,000 వచ్చినాయి కానీ పెట్టిన లాగోడు రాలే. 15,000 లాస్ వచ్చింది. పోతే పోనీ సగమైన వచ్చినాయి కదా, సంతోషం కదా. మొత్తానికైతే లాస్ రాకుండా అదే సంతోషం. పోనీ పెట్టిన లాగోడి పోతే ఒక్కొక్క భూమికి పెట్టిన పైసలన్న బయటకు పడ్డాయి కదా, అవే సంతోషం అనుకోలే. ఇప్పుడు సంవత్సరానికి 2 పంటలు వస్తాయి కదా, ఒక పంట లాస్ వచ్చిందంటే ఏం కాదు. ఇప్పుడు ఇంకొక పంట ఉంది కదా అవకాశానికి, వేరుశనగ వేద్దాము అని అనుకుంటున్నాడు. అంటే మంచి శనగలు, గుర్రపు శనగలు ఉన్నాయి చూడు, ఆ వేస్తా అని అనుకున్నాడు. దసరా వరకు వర్షాలు పడకపోయింటే, ఎక్కువ పడకపోయింటే బాగుండే. చెరువులో నిండిన నీళ్లు వెనక్కి వెళ్ళిపోతుండే. ఇప్పుడు మళ్ళీ వినాయక చవితి ముందర ఫుల్ వర్షాలు పడితే చెరువు నిండిపోయిందంటే దసరా వరకు నీళ్లు పోవు కదా. ఇంకొక పంట వేసుకోవడానికి అవకాశం ఉండదు నాన్నకి. ఇంతకు ముందు పంట లాస్ వచ్చినా ఏం కాదు. ఇప్పుడు ఈ పంట చేతికి వచ్చి ఉంటే బాగుండే. అంటే ఎక్స్ట్రా కొద్దిగా మనం వేరే వాళ్ళ పంట వేసుకుంటున్నాం అంటే ఏదన్నా బెనిఫిట్ చూసే వేసుకుంటాం కదా, అట్లని చెప్తున్నా. నాన్న వేసింది ఫస్ట్ పంట లాస్ వచ్చినా ఇంకా సెకండ్ పంట అయినా చేతికి వచ్చింటే బాగుండు అనిపిస్తుంది. వర్షాలు ఎక్కువ పడకపోయింటే బాగుండే. వర్షాలు పడితే మనుషులు కొట్టుకుపోయేటట్లా, బిల్డింగ్లు కొట్టుకుపోయి, ఇండ్లు కొట్టుకుపోయి, చెట్లు కొట్టుకుపోయి, అసలు ఈ భూమే ప్రళయం సృష్టించేటట్లా పడతాయి వానలు పడితే. ఆ వానలకి పొలంలో వరకు వేయడానికి ఎవ్వరు రారు. ఎక్కువ కూలి అడుగుతారు వానలు ఎవరు చేయాలి అని. వర్షాలు పడకపోతే భూములు ఎండిపోతాయి కదా, గట్టిగైన భూములు కలవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కదా, దానికి కూడా ఎక్కువ కూలే అడుగుతారు. గట్టిగైన చేనులు ఎవరు కలవాలని అట్లుంటది. వానలు ఎక్కువ పడిన మనుషులకే ముప్పు, వానలు తక్కువ పడిన మనుషులకే ముప్పు. ఏదేమైనా సరే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నాన్న అంత మందిని అన్నిసార్లు పిలిచినా కూడా ఒక్క మనిషి కూడా వెళ్ళలేరు. అసలు ఆ పంట మొత్తం నాశనం అవుతుందేమో, అసలు చేతికి రాదేమో, పెట్టిన లాగూడంతా పోతుందేమో అని మస్తు బాధపడ్డాడు. దేవుడు ఉన్నాడురా నాయన అన్నట్లు చిన్నగా సంతోషం అనిపించింది. లాస్ట్లో బయట నుంచి వాళ్ళు వచ్చి తెంపేసి వెళ్ళిపోయిండ్రు. వచ్చిన కాడికి రాని లాభం, మిగతాది పోకోకో, నెక్స్ట్ పంట ఉంది కదా దాని నుంచి లాభం వచ్చి ఉంటే బాగుండు అనిపిస్తుంది నా మనసుకి.